ఈ అనంత కోటి సృష్టిలో అన్ని జీవరాశులలో మానవ జన్మ చాలా గొప్పది. అయితే పుట్టింది మొదలు మరణించే వరకు ఈ శరీరంపై పూసిన పోతలు, కట్టిన బట్టలు, కొట్టిన సెంటులు, పెట్టిన నగలు, ఎక్కే విమానాలు, పరిగెట్టే రైళ్ళు, కూర్చున్న కారులు, గుర్రప స్వారీలు, వీటి అన్నిటికీ శాశ్వతం నానే అన్ని ఇహపర సౌఖ్యాలకి మరిగిన ఓ మనిషి, నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నీ అంత్యక్రియలు చూడ్డానికి వచ్చిన నీ బంధువర్గాలు కాటి వరకు వస్తారు. ఖాళీ బూడిదైనా కూడా నిలబడరు, తిరిగి పైన కడతారు. కొద్ది గంటల్లో నీ ఇంటికాడ రోధిస్తున్న నీ భార్య, పిల్లలు అంతా కలిసి రోదనలు ఆగిపోతాయి. నిన్ను మోసికెళ్ళని కట్టిన పాటి తాలికి ఉపయోగించిన చెత్తా చెదారం ఎవరింటి ముందాని ఉంటే ఇసుక్కుంటారు. ఒకరోజు 2 రోజులు గడుస్తుంది. 3వ రోజు నుంచి కూతుర్లో, కొడుకులో, మనువులో, మనవరాల్లో, అల్లుల్లో ఎవరో ఒకరు సెలవులు లేవు, తిరిగి మళ్ళీ కార్యానికి వస్తామని తొందరపడుతూ ఉంటారు. ఇంతలో కొడుకో, కూతురో, కోడలో ఎవరొకరు అందరూ ఉన్నప్పుడే ఆస్తిపాస్తులు పంచుకుంటే బాగుంటుంది కదా అని గుసగుసలు మొదలవుతాయి. ఎట్టకేలకి ఎన్నో బాధలు పడి 11వ రోజు, 12వ రోజు నీ కర్మ పూర్తి చేస్తారు. మరుసటి రోజు నువ్వు పెంచిన ఆస్తి, నువ్వు సంపాదించిన ధనం అందరూ పంచుకొని చిన్న చిన్న కుటుంబాలుగా ముక్కలైపోతారు. వారే చిన్నాన్న, పెదనాన్న, పెదత్త, చిన్నత్త అని విడబాట్లు మొదలవుతాయి. మిత్రమా, నువ్వనుకున్నావే నాది శాశ్వతం, నా కుటుంబం, నా పిల్లలు, నా భార్య నాది అని నువ్వు గర్వపడ్డావే, నీ మరణించిన తర్వాత నీ కట్టి కాలి బూడిదై మిగిలి నువ్వే బూడిదైపోయిన తర్వాత నీ కుటుంబం చల్లా చెదరై చిన్నాన్న పెదనాన్నగా మారిపోతున్నారే. దీనికోసమేనా నువ్వు సంపాదించిన ధనము? దీనికోసమేనా నువ్వు ఇన్ని రకాలు పాటలు పడి పెంచిన పిల్లలు, కట్టుకున్న భార్య? ఇది శాశ్వతం మురిసావే. ఏది నీ శాశ్వతం? నీ ఎంట ఎవరైనా వచ్చారా? నువ్వు కట్టుకున్న భార్య, కన్న పిల్లలు, నువ్వు పెంచి పోషించిన వారు ఎవరైనా ఆస్తిపాసులు సిల్లి గవ్వాన పట్టుకెళ్ళావా? లేదు. అందుకే మిత్రమా, ఉన్నన్నాళ్ళు సంతోషంగా, నిజాయితీగా, ధర్మంగా బతుకు. నీ పేరు చిరకాలం నిలబడిలాగా నీ ఆలోచనలు పెట్టు. ఏదీ లేదు, నువ్వు పిడికిడి బుగ్గైన సంగతిని తెలుసుకో ముందే. మన సందుకే శ్మశానానికి వెళ్ళాలి తప్పనిసరిగా. ఏదీ నీ ఎంట రాదు, ఏదీ శాశ్వతం కాదు. నీ ఆత్మ ఒక్కటే శాశ్వతం. తెలుసుకో నేస్తమా.